మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరి వచ్చినటువంటి ప్రియులైన దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దైవవాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దామండి. కీర్తనల గ్రంథము 143వ కీర్తన, దయచేసి 10వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి. ద బుక్ ఆఫ్ సామ్స్ 143 and 10th word. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. పిల్లరా, కీర్తనాకారుడైనటువంటి దావీదు దేవునితో అంటున్నాడు, దేవా నీవే నా దేవుడు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పించుము అంటున్నాడు. దేవుడు దావీదు తనకి వేరొక దేవుడు లేడు అని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పించుము అంటున్నాడు. తనకి దేవాది దేవుడు యెహోవాయే నా దేవుడు అని స్పష్టంగా తేటగా చెబుతూ ఉన్నాడు. నీవే నా దేవుడు, వేరొక దేవుడు నాకు లేడు, వేరొక మార్గం నాకు లేదు, వేరొక భక్తి నాకు లేదు, వేరొక ఆశ్రయం నాకు లేదు అని దావీదు ప్రేమైనటువంటి వారలారా దేవునితోనే చెబుతున్నాడు. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. నిజమే, ఆయనే మనకి దేవుడు కదా, ఆయన సన్నిధిలో మనం ఉన్నాం కదా, మనకి వేరొక ఆధారం లేదు కదా, మనకి వేరొక మార్గం లేదు కదా. అట్లాగైతే దావీదు అంటున్నాడు, నీ చిత్తానుసారముగా నడుచుటకు నాకు నేర్పుము అంటున్నాడు. నిజమే, ఆయన చిత్తానుసారముగా మనము నడవగలిగిన వారిమై ఉండాలి అని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైనటువంటి వారలారా, ఆయన మన దేవుడైతే, ఆయనకి మనల్ని మనం అప్పగించుకున్న వారిమైతే, ఆయన చిత్తానుసారముగా మనం నడిచేటి వారిమైతే మనం ఏం చేయాలంటున్నాడు? నీ చిత్తానుసారముగా నడుచుటకు నాకు నేర్పించుము. ప్రియమైనటువంటి వారలారా, మనకిష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తించకూడదు, కానీ ఆయన చిత్తానుసారముగా మనం ప్రవర్తించుటకు మనం నేర్చుకోవాలి. దేవుడే నీవే నా దేవుడు అని చెబుతున్నటువంటి దావీదు తనకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడానికి ఇష్టపడలేదు, తనకిష్టం వచ్చినట్లుగా ప్రేమైనటువంటి వారిని జీవించడానికి ఇష్టపడలేదు. అందుకే అంటున్నాడు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ప్రేమైనటువంటి వారలారా, ఆయనకి ఇష్టానుసారముగా, ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించుటకు మనము ప్రతిదినము నేర్చుకోవాలి. నిజమే, దేవుని మనం కలిగిన మన జీవితాలలో ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించుటకు మనం నేర్చుకోవాలి. ఏమిటి ఆయన చిత్తము? ఆయన చిత్తం అంటే ఏమిటి ప్రియమైనటువంటి వారలారంటే, ఆయన చిత్తానుసారముగా ఒక వ్యక్తి నడిచినప్పుడే అతడు దేవుని కుమారుడుగా మార్చబడతాడు, దేవుని పిల్లలుగా మార్చబడతారు. యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన చాలామంది దేవునికి ఇష్టం వచ్చినట్లుగా, లేకుంటే దేవుని చిత్తానుసారముగా ప్రవర్తించకుండా వారికి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. ప్రభువైనటువంటి వారలారా,
మనము మన ప్రవర్తన దేవుని చిత్తానుసారముగా ఉండాలి. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అంటుంది. ఆ ధన్యతను ప్రభు మనకిచ్చాడు. ఇప్పుడు మన ప్రవర్తన ఆయన చిత్తానుసారముగా ఉండుటకు మన జీవితాలను సిద్ధపరచుకోవాలా. బైబిల్ చెబుతుంది, ఒకని ప్రవర్తన యెహోవా దృష్టికి ప్రీతికరమైనప్పుడు వాళ్ళ శత్రువులు సహితము ప్రభు వారిని మిత్రులుగా మార్చుతాడు అని. మన ప్రవర్తన దేవుని దృష్టికి ఇష్టానుసారంగా ఉండాలా. దేవుని చిత్తానుసారముగా మనం ప్రవర్తించుటకు మనం దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాలి. మనం పరలోక రాజ్యానికి వెళ్ళవలసినటువంటి వారివి, ఒకరోజు దేవుని రాజ్యంలో మనం నిలవవలసినటువంటి వారివి కనుక మనము మనకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తించకుండా దేవునికి ఒక చిత్తం ఉంది, మన ఎడల దేవునికి ఒక ఆలోచన ఉంది. ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించుటకు మనం నేర్చుకోవాలని వాక్యం చాలా తేటగా సెలవిస్తుంది. ఇంకొక మాటను మనం ధ్యానం చేద్దాం దైవ గ్రంథములో నుండి. దయచేసి మత్తయి సువార్త దయచేసి 7వ అధ్యాయము 21వ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ వ్రాయబడిన మంచి మాట ఏమిటంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వాక్యం, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోవుడని వారితో చెప్పును. ప్రేమైనటువంటి దేవుని పిల్లల 21వ వాక్యాన్ని కూడా మనం చదువుతుంటే అక్కడ రాయబడిన మంచి మాట, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. చాలామంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నారట, అనబోతున్నారట, ఏమని? ప్రభువా నీ నామమును మేము ప్రవచింపలేదా, నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అద్భుతాలు చేయలేదా, నీ నామమున మేము జీవించలేదా అని చాలామంది ప్రభుతో అంటారంట. కానీ ప్రభు అంటున్నాడు, అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు. కారణం ఏమిటంటే దేవునికి ఒక చిత్తం ఉంది. ఆ చిత్తానుసారముగా జీవించకుండా చాలామంది ప్రేమైనటువంటి వారులారా దేవుని యొక్క నడిపింపు ఉంది, దేవుని యొక్క చిత్తం ఉంది. ఆ చిత్తానుసారముగా నడిపించబడకుండా వాళ్ళు వాళ్ళ చిత్త ప్రకారముగానే దయ్యాలను వెళ్ళగొట్టారు, ప్రవచనం చెప్పారు, అద్భుతాలు చేశారు, మహత్కార్యాలు చేశారు. చివరికి పరలోకానికి వెళితే ప్రభు అంటున్నాడు, నా తండ్రి చిత్తము చేయువాడే పరలోకములో ప్రవేశించును. ప్రేమైనటువంటి వారులారా మనం పరలోకం వెళ్ళవలసినటువంటి వారిమి. ఇవన్నీ ఏదో మన గొప్ప కోసమో మన ఘనత కోసమో మన జ్ఞానమో మన జ్ఞాన సంపన్నులమని చెప్పుకోవటానికి కాదు. ఆయన చాలా మంచి వక్త, ప్రసంగికుడు అని చెప్పుకోవటానికి ఏవేవో లోక సంబంధమైన సంగతులు తీసుకుని వచ్చి జనాలకి చెప్పటం కాదు, కానీ ఏదో ప్రవచనం చెప్పినట్లుగా చెప్పటం కాదు, కానీ అద్భుతాలు చేయటం కాదు, కానీ మహత్కార్యాలు చేయటం కాదు, కానీ ఇవి ప్రాముఖ్యం కాదు. ఇవి జరుగుతాయి కానీ ఇవి ప్రాముఖ్యం కాదు, ఇవి ప్రామాణికం కాదు. ఇవన్నీ యేసు నామమును బట్టి సమస్తమును జరుగుతాయి. ప్రేమైనటువంటి వారులారా యేసు నామమును ఉచ్చరించుచుండగా దయ్యాలు పోతాయి, అద్భుతాలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి. ఆత్మచేత నింపబడినటువంటి వారి జీవితాలలో ప్రవచనం చెబుతారు, అన్య భాషలు మాట్లాడతారు, అన్నీ మంచిదే. కానీ అక్కడ వ్రాయబడిన మంచి మాట ఏమిటంటే దేవునికి ఒక చిత్తం ఉన్నది.
ఆ చిత్తమును మనం మరిచిపోయి ఏవేవో చేయటం వలన, ఏవేవో సాధించటం వలన, ఏవేవో కొనసాగించామని చెప్పుకోవటం వలన మన గొప్ప లెక్క కాదు. కానీ దేవునికి ఒక చిత్తమున్నది. ఏమిటా చిత్తము? ఈ చిన్నవారిలో ఒక్కడై నశించుట ఆయన చిత్తము కాదు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు మనం నేర్చుకోవాలి. అసలుగా దేవుని చిత్తం ప్రకారముగా మన జీవితాలు నడుచున్నట్లుగా మనం నేర్చుకోవాలా. మనం ఏదో అద్భుతాలు చేసాం, మహత్కార్యాలు చేసాం, సూచక క్రియలు చేసాం, దయ్యాలను వెళ్ళగొట్టాం కదా అన్నీ చెప్పుకుంటున్నాం. కానీ అక్రమము చేస్తూ చేశాము. క్రమమైన మార్గంలో నడిపించబడకుండా దైవోచితానుసారముగా జీవించకుండా చేశారు కనుక మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. అందుకే 21వ వాక్యం, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకములో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తము ప్రకారము చేయువాడే ప్రవేశించును. దీన్ని బట్టి చాలామంది అనుకుంటున్నారు, అద్భుతాలు చేసేవాళ్ళు, మహత్కార్యాలు చేసేవాళ్ళు, సూచక క్రియలు చేసేవాళ్ళు, దయ్యాలు ఎల్లగొట్టేవాళ్ళు వీళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించరని ఇదొక కొత్త బాధ, దుర్బాధ బయలుదేరుతూ ఉంది. కాదు, ఇవన్నీ చేసినా, ఇన్ని ఘనకార్యాలు చేసినా అక్కడ అర్థం ఏమిటంటే, ఇన్ని ఘనకార్యాలు చేసినా దేవుని చిత్తము నీవు మరిచిపోతే నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించవు అని అర్థం. అక్కడ చాలామంది వాక్యాన్ని ప్రేమైనటువంటి వారులారా తప్పు త్రోవలోనికి నడిపిస్తూ ఉన్నారు. ఇన్ని అద్భుతాలు చేసినా, ఇన్ని మహత్కార్యాలు చేసినా నీవు దేవుని చిత్తము చెయ్యకపోతే చివరికి ఆయన అంటాడు, నీవెవరు నాకు తెలియదు అంటాడు. అందుకే దావీదు అంటున్నాడు, నీవే నా దేవుడవు, నీ చిత్త ప్రకారముగా ప్రవర్తించున్నట్లు నాకు నేర్పు. నీవే నా దేవుడవు, నీవు తప్ప నాకు వేరొక దేవుడు లేడయ్యా, నీ చిత్త ప్రకారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పయ్యా. ఇన్ని అద్భుతాలు చేసి, మహత్కార్యాలు చేసి, సూచక్రియలు చేసి చివరికి నీ చిత్తము చెయ్యకపోతే నీ యొద్ద నుండి నేను తొలగిపోవాల్సి వస్తుంది. కనుక భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, నీ చిత్త ప్రకారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పు అంటున్నాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితాలలో ప్రేమైనటువంటి వారులారా దేవుని చిత్త ప్రకారముగా ప్రవర్తించుటకు మనం నేర్చుకునేటటువంటి వారిమై ఉందుముగాక. ప్రేమైనటువంటి వారులారా, దైవ గ్రంథములో నుండి ఇంకొక మాట నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. దయచేసి యోహాను సువార్త 9వ అధ్యాయము దయచేసి 31వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వాక్యం, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తుడయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవిని ఆలకించును. చక్కటి మాటలు ప్రేమైనటువంటి వారులారా, ఎందుకు మన ప్రార్థన ఆలకించట్లేదు? కారణం ఏంటంటే దేవుని చిత్తము చేయట్లేదు కనుక. దావీదు అంటున్నాడు చక్కటి మాట, అయ్యా నీవే నా దేవుడు, నీ చిత్త ప్రకారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. నిజమే, ఆయన చిత్త ప్రకారముగా ప్రవర్తించుటకు మనం మొట్టమొదటిగా మనం ఆయన చిత్తమును ఎరిగి ప్రవర్తించాలి. యేసు ప్రభు వారు కూడా పలు సందర్భాల్లో అంటున్నాడు, నీ చిత్తమైతే తండ్రి యొక్క చిత్తానికి అనుక్షణము సమర్పించుకున్నాడు. అందుకే చివరిగా గెత్సెమనే తోటలో కూడా అంటున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయి, అయినను నా చిత్త ప్రకారం కాదు కానీ నీ చిత్తమే సిద్ధించునుగాక అంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించుటకు
మనం నేర్చుకోవాలి. ఆయన చిత్తం అనేది కొన్నిసార్లు కఠినంగా ఉంటుంది, కొన్నిసార్లు సమస్యలలో ఉంటుంది, కొన్నిసార్లు అవమానకరంగా ఉంటుంది, కొన్నిసార్లు శ్రమలతో కూడిందై ఉంటుంది. అయినా కానీ ఆయన చిత్త ప్రకారంగా నడుచున్నట్లుగా, ప్రవర్తించున్నట్లుగా మన జీవితాలని మనం కట్టుకుందాము గాక. ప్రవీణటువంటి వారలారా, ఎందుకు మన ప్రార్థనను ఆలకించట్లేదంటే అక్కడ మనం చూస్తున్నాం, ఆయన చిత్తమును ఎవరైతే చేయరో వారి ప్రార్థనను ఆయన ఆలకించడంట. ఆయన ఎవడైనను దేవభక్తుడయుండి, ఎంత చక్కటి మాట రాస్తున్నాడండి, ఎవడైనను దేవభక్తుడయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవిని ఆలకించును. ఆయన చిత్తమును మనం చేసినట్లయితే మన ప్రతి ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు. ఆయన చిత్తమును చెయ్యకపోతే మన ప్రార్థనను ఆయన ఆలకించడు. మన ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు ప్రభు? ఎందుకు ఆలకించట్లేదు ప్రభు అంటే ఆయన చిత్తం చేయట్లా, మన చిత్తం చేసుకుంటున్నాం. ఆయన చిత్తం చేయాలని వాక్యం సెలవిస్తుంది. ఎవడైనను దేవభక్తుడయుండి ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించి అడిగిన ఎడల ఆయన వాని ప్రార్థనను ఆలకించును. నీ ప్రార్థన ఎందుకు ప్రభు ఆలకించట్లేదు? ఆయన ఎందుకు నీ ప్రార్థనను ఆలకించట్లేదు? కారణం ఏమిటి అంటే వాక్యం సెలవిస్తుంది కదా, ఏమని? ఆయన చిత్తం చేయకపోవటం వల్లనే మన ప్రార్థన ఆలకించట్లే. అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా నీవే నా దేవుడు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. ఎందుకంటే ఆయన చిత్తం చేయకపోతే మనం ఏం చేసినా కానీ వ్యర్థమే. అసలు ఏమిటి ఆయన చిత్తం అంటే వాక్యం సెలవిస్తుంది, ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట ఆయన చిత్తము కాదు. అంటే నశించిన దానిని వెతికి రక్షించుటకు. అందుకే కదా బైబిల్ చెబుతుంది తిమోతికి రాసిన పత్రికలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును. ఈ మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునైనది. ఎందుకు వచ్చాడు యేసు క్రీస్తు వారి లోకానికంటే పాపులను రక్షించటానికి, నశించిన దాన్ని రక్షించటానికి. ఒకసారి యేసు ప్రభు వారు ఆ సమరయ ప్రాంతానికి వచ్చి సుకర అనేటటువంటి బావి దగ్గర అలిసిన వాని వల్లే ఉన్నాడు. అక్కడికి ఓ స్త్రీ వచ్చింది. అంతకు మునిపే యేసు ప్రభు శిష్యులు పట్టణంలోనికి వెళ్ళి ఆహారం కొనుక్కోరావటానికి వెళ్ళారు. ఈ స్త్రీ వచ్చింది. యేసు ప్రభు వారు ఆమెకి సువార్తను చెప్పాడు. ఆమె జీవితాన్ని విపులీకరించి ఆమె ఎదుట పెట్టాడు. ఆమె తన మారు మనసు పొంది ఊర్లోనికి వెళ్ళి ఊర్లో ఉన్న వాళ్ళందరం తీసుకుని వచ్చింది. ఏమంటుంది ఆమె? నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు అడుగో మెస్సయ్య ఈయన కాదా అంటుంది. వాళ్ళు వెళ్ళి ఆహారం కొనుక్కొచ్చారు. ఆహారం కొనుక్కొచ్చిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి, యేసు ప్రభు ఆహారం తినమంటే అంటున్నాడు. బైబిల్లో ఆ మంచి మాటను ఒకసారి చూద్దాము. 4వ అధ్యాయము యోహాను సువార్త దయచేసి 4వ అధ్యాయము 34వ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే యేసు ప్రభు వారు ఒక మంచి మాట అంటున్నాడు. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది. ఏమిటంట ఆయన చిత్తము? నశించిన వారిని రక్షించుటే ఆయన చిత్తము. నీ కన్నుల ఎదుట ఎంతమంది ఉన్నారు ఈరోజు? ఎవరో ఇంకా యేసు ప్రభుని ఎరగిన వారు చాలామంది ఉన్నారు కదా. మన సాక్ష్యం, వాక్యం, యేసును కనీసం పరిచయం చేయి, యేసయ్యను పరిచయం చేయి. అది తండ్రి చిత్తము. తండ్రి చిత్తం ప్రమైనటువంటి వారలారా, మనం మాత్రమే రక్షించబడితే ప్రయోజనం కాదు, కానీ
రక్షించబడిన మన జీవితంలో నశించిపోతున్న వారిని మనము రక్షించాలి. అందుకే భక్తుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు, అయ్యో స్వార్థను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. అది ఆయన చిత్తం, అది తండ్రి చిత్తము, సువార్తను ప్రకటించుట. ఆ చిత్తమును చేయకుండా ఏదో ఆదివారం చూసుకున్నామా, వెళ్ళామా, చర్చికి వెళ్ళామా, వచ్చామా, ఇదే మన డ్యూటీ అనుకుంటున్నావేమో. జాగ్రత్త. నశించిపోతున్నటువంటి వారు నీ కళ్ళ ఎదుట ఉండగా వారికి ఏదో ఒక రీతిలో యేసయ్యను పరిచయం చేయగలిగితే చాలు. పిల్లారా, దేవుని చిత్తము ఏమిటి అంటే నశించిన దానిని వెదకి రక్షించుట దేవుని చిత్తం. రెండవ సంగతి నేను చెప్తాను. ప్రియమైనటువంటి వారిలో తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం దయచేసి 18వ వాక్యాన్ని 16, 18 రెండు కలిసి ఉంటాయి. చదువుదాం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16, 18 వాక్యాలు. ప్రతి విషయమనందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. మనం ప్రతి విషయములో దేవునికి ఏం చెప్పాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు ఏ విషయంలో? అన్ని విషయంలో, ఎవ్రీ టైం, అన్ని విషయములో, ఇన్ ఎవ్రీథింగ్, ప్రతి విషయములో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది దేవుని చిత్తం. సమస్య వచ్చిందా, స్తోత్రం చేయడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది దేవుని చిత్తం. సంతోషం కలిగిందా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ఇబ్బంది కలిగిందా, దేవునికి స్తోత్రం చెప్పాలా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ఇది మన విషయములో దేవుని చిత్తం. నశించిన వారిని వెతికి రక్షించుట దేవుని చిత్తమైతే, అన్ని విషయములలో మన జీవితంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తం. ప్రియమైనటువంటి వారలారా, ఇంకొక మాటని నేను చూపించి నేను ముగిస్తా. ప్రియమైనటువంటి వారలారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో తెస్సలోనీయులకు రాసిన అదే మొదటి పత్రిక 4వ అధ్యాయము దయచేసి 5వ వాక్యాన్ని 4, 5 రెండు కలిసే ఉంటాయి. 4వ అధ్యాయము 4, 5 మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. మన శరీరమును మనం ప్రతి దినము కాపాడుకోవాలి. ఈ శరీరాన్ని ప్రతి దినము ముఖాన్ని చాలామంది ఫేషియల్ క్రీమ్ వేసి వాళ్ళు రుద్దుతారు, పౌడర్ వేస్తారు, మేకప్ వేస్తారు, రకరకాల బ్యూటీ పార్లర్స్. కానీ రకరకాల సబ్బులు, రకరకాల అనుభవాలలో ఈ ఘటమను అంటే ఈ శరీరాన్ని పెంచి పోషించుకుంటాం. కానీ బైబిల్ చెబుతుంది ఈ ఘటమనంట, ఈ శరీరం అనంట మనం ఏం చేయాలంట? పరిశుద్ధత యందును ఘనత యందును అనుదినము కాపాడుకోవాలా. పరిశుద్ధత యందు కాపాడుకోవాలా. ఇది దేవుని చిత్తం. ఈ సంగతిని మర్చిపోయి బాహ్య సౌందర్యాన్ని ప్రేమిస్తున్నామా? అంతరంగ సంబంధమైన సౌందర్యాన్ని విడిచిపెట్టి బాహ్య సౌందర్యాన్ని ప్రేమిస్తున్నామా? బాగా పైకి కనిపించేటటువంటి రీతిలో ఈ శరీరాన్ని పోషించుకుంటూ సౌందర్యముగా తీర్చిదిద్దుతున్నామా? ఇది దేవుని చిత్తం కాదు. కానీ పరిశుద్ధత యందు బైబిల్లో అక్కడ ఇంకొక మారు నేను చదువుతా. ప్రేమైనటువంటి వారలారా, మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగి ఉండుటయే దేవుని చిత్తము.
ఎట్లాగ ఈ దేహాన్ని కాపాడుకోవాలి, ఈ శరీరాన్ని ఎట్లాగ కాపాడుకోవాలి, పాపము నుంచి, శాపము నుంచి, లోకము నుంచి, శరీర కార్యాల నుంచి ఎట్లాగ ఈ దేహాన్ని కాపాడుకోవాలో ఎరిగి ఉండటే దేవుని చిత్తమంట. అందుకే దైవజనుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు, అనేకులకు ప్రకటించిన తర్వాత నేను ఒకవేళ భ్రష్టుడనైపోతానేమోనని ఈ శరీరం అనంట నలగొడుతున్నాడట. నలగొట్టడం అంటే ఏంటి? సుత్తి తీసుకొని, రాళ్ళు తీసుకొని కాదు. ఉపవాసముల యందు, జాగరణముల యందు, ప్రార్థనల యందు ప్రేమైనటువంటి వారలారా ఈ శరీరమును నలగొట్టాల. అందుకే అది ఎరుగటయే దేవుని చిత్తము. ఆ చిత్తాన్ని నాకు నేర్పించయ్యా అంటున్నాడు దావీదు. నీవే నా దేవుడవు, నిశ్చితానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. నేర్చుకుందామా? నువ్వు నేర్చుకున్నావా దేవుని చిత్తానుసారముగా ప్రవర్తించుటకు? నీవు దేవుని చిత్తానుసారముగా నడిపించబడుటకు నీ జీవితాన్ని కట్టుకుంటున్నావా? ఎన్ని ఆత్మలు నీ ఎదుట ఉన్నాయి, నశించిపోతున్నాయి. నీ మట్టుకు నశించిపోతున్న వారిని రక్షణలోనికి నడిపించగలుగుతున్నావా? ప్రేమైనటువంటి వారలారా, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తం కదా. దేవునికి స్తోత్రం చెబుతున్నావా? మేలు కలిగినప్పుడైనా కీడు జరిగిన ప్రతిసారి సనుగుతున్నావేమో. ఆ సందర్భంలో కూడా ప్రభువుకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది దేవుని చిత్తం. తన ఘటమును ఎట్లు పరిశుద్ధముగా కాపాడుకోవాలో అది ఎరిగి ఉండటే దేవుని చిత్తమని మూడవ సంగతి మనం చూడగలిగాం. ఇటు అనుభవాలలో మన ఆత్మీయ జీవితాలు కాపాడుకొని దేవుని చిత్తానుసారముగా ప్రవర్తించుటకు ఇంకను మనము నేర్చుకొని ఆయన నిత్య రాజ్యములో చేరుటకు ప్రభు మన యందు కనికరమును చూపించునుగాక. ప్రార్థన చేసుకుందామా? దయగలిగిన మా తండ్రి, జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా. గతించినటువంటి రాత్రంతలు కాపాడారు, బలపరిచారు, భద్రపరిచారు. మరో దినమున ప్రభువా మీరు మాకు కృపతో అనుగ్రహించినందుకు స్తోత్ర. ఈ దినమునకు కావాల్సిన కృపతో, బలమైనటువంటి అభిషేకంతో ప్రభువా మీరు మమ్మల్ని నింపండి అయ్యా. మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీ వాక్యాన్ని ధ్యానించాం తండ్రి. భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు. నిజమే ప్రభువా, నీవు తప్ప వేరొక దేవుడు మాకు లేడయ్యా. నీవే మా దేవుడవు. నీ చిత్త ప్రకారముగా ప్రవర్తించుటకు మాకు నేర్పించయ్యా. చాలా విశేషమైన మాటలను మేము ధ్యానించాం. నిజమే, మీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు మాకు నేర్పించు. ఎందుకు మా ప్రార్థన ఆలకించట్లేదో మీరు మాతో మాట్లాడారు. కారణం మీ చిత్తానుసారంగా మేము ప్రవర్తించకపోవటం బట్టే. ఏమిటి మీ చిత్తం? నశించిన దానిని వెదకి రక్షించడం మీ చిత్తమయ్యా. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మీ చిత్తమయ్యా. అంత మాత్రమే కాదు, పరిశుద్ధత యందు, ఘనత యందు మా ఘటమును ప్రతి విషయంలో కాపాడుకుంటూ మీ రాజ్యం కొరకు సిద్ధపడాలని, అదే మీ చిత్తమని మీ లేఖనాల ద్వారా మేము చూడగలిగాం. అట్టి అనుభవాల్లో అంతవరకు మీరు మమ్మల్ని స్థిరపరిచి కాపాడి బలపరచండి. విన్న మాటలు మా హృదయాల్లో ఫలప్రదముగా మార్చబడును గాక. ఈ ఉదయకాలం కూడా ప్రభువా మీ కంచె కాపుదల, భద్రత, క్షేమనం మా బిడ్డలందరికీ నాయన మీరు అనుగ్రహించండి. వారి మార్గాలన్నింటిలో కాపుదల దయచేయండి. వారు చేస్తున్న చేతి పనులను, వ్యాపారాలని, ఉద్యోగాలను, వారి పాడి పంటని, వారి కష్టార్జితమునంతటిని యేసు నామములో దీవించబడును గాక. నానాటికి ఫలప్రదంగా మార్చి మీ చిత్తానుసారంగా బిడ్డలు ప్రవర్తించి ఒక దినమున మీరున్నటువంటి ఆ శ్రేష్టమైన నిత్య రాజ్యములో ప్రవేశించుటకు సహాయం చేయమని, ప్రభువుల భద్రపరచమని యేసు నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క సహవాస
సన్నిధి నిత్య సమాధానం ప్రవర్తించుటకు కృపతో ప్రభువే మనకు నేర్పించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.